Good morning, dear students. Government Degree and PG Arts and Commerce College Co-Education, Nagar Karnool District. Welcome to Department of Economics. My name is Y. Krishnaya. ఈరోజు మనం చెప్పుకోబోతున్నటువంటి టాపిక్ వచ్చేసి BA థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 6th సెమిస్టర్లో ఇంటర్నేషనల్ ఎకనామిక్స్కి సంబంధించినటువంటి సిలబస్లో టారిఫ్స్, సుంకాలు. మరి సుంకాలు అంటే ఏంటి, సుంకాల యొక్క రకాలు ఏంటి, సుంకాల ప్రభావాలు ఏంటి అనే విషయాన్ని తెలుసుకుందాం. వై రెస్ట్రిక్ట్ ట్రేడ్? వ్యాపారంలో ఎందుకు అడ్డంకులు, షరతులు విధించుకుంటారు అనే దానికి సంబంధించి బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ కమ్ ఇన్ ది లాంగ్ టర్మ్ అండ్ ఆర్ యూజువల్లీ స్ప్రెడ్ వైడ్లీ అక్రాస్ సొసైటీ. కాస్ట్స్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ ఆర్ ఫెల్ట్ ర్యాపిడ్లీ అండ్ ఆర్ usually concentrated in specific sectors of the economy. Benefits of free trade come in the long term and are usually spread widely across society. Costs of free trade are felt rapidly and are usually concentrated in specific sectors of the economy. స్వేచ్ఛా వ్యాపారం వల్ల కలిగేటువంటి లాభాలు ఈ అంతర్జాతీయ వ్యాపారంలో విస్తృతం కావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఇందులో మనము తీసుకున్నట్టయితే వస్తువులు ఒక దేశం సరిహద్దు దాటి మరొక దేశం ప్రవేశించినప్పుడు వాటిపైన విధించే పన్నులను సుంకాలు అంటారు. అంటే విదేశీ వస్తువులను కానీ సేవలను కానీ మన దేశంలోకి రాకుండా విధించే పన్నులే సుంకాలు. వీటిని దిగుమతులపై విధిస్తే దిగుమతి సుంకాలని, ఆయా దేశాల ఎగుమతులపై విధిస్తే ఎగుమతుల సుంకాలని చెప్పేసి పరిగణిస్తాం. మరి సాధారణంగా అంతర్జాతీయ వ్యాపారంలో సుంకాలు అనగానే దిగుమతి సుంకాలు కానీ మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ సుంకాలు అంతర్జాతీయ వ్యాపార రక్షణలో ప్రముఖ పాత్ర వహిస్తాయి. అయితే ఈ సుంకాలు అనేక రకాలైనప్పటికీ కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్, డిఫైనింగ్ టారిఫ్స్. A tariff is a tax or duty levied on products as they move between nations. Import tariffs levied on imports. Export tariff levied on export goods as they leave the country. Protective tariff designed to insulate domestic producers from competition. Revenue tariff intended to raise funds for the government, no longer important in industrial countries. డిఫైనింగ్ టారిఫ్స్. సుంకాలు అంటే ఏంటి అన్నప్పుడు ఒక వస్తువులు ఒక దేశం సరిహద్దు దాటి మరొక దేశంలోకి ప్రవేశించినప్పుడు వాటిపై విధించే సుంకాలని, పన్నుల్ని సుంకాలు అంటారు. అంటే విదేశీ వస్తువులు కానీ, విదేశీ సర్వీసులు కానీ, సేవలు కానీ మన దేశంలోకి రాకుండా విధించే పన్నులు సుంకాలు. వీటిని దేశం దిగుమతులపై విధిస్తే వాటిని దిగుమతి సుంకాలని, ఆయా దేశాల ఎగుమతులపై విధిస్తే ఎగుమతుల సుంకాలని చెప్పేసి పరిగణిస్తాం. ఇంపోర్ట్ టారిఫ్స్, ఎక్స్పోర్ట్ టారిఫ్స్. అలాగే ప్రొటెక్టివ్ టారిఫ్ డిజైన్ టు ఇన్సులేట్ డొమెస్టిక్ ప్రొడ్యూసర్స్ ఫ్రమ్ కాంపిటీషన్. విదేశీ
పోటీని తట్టుకోవడానికి ఈ విదేశీ వస్తువులు దిగుమతి కాకుండా వాటిపైన విధించే సుంకాలు ప్రొడక్టివ్ టారిఫ్స్. రెవెన్యూ టారిఫ్ intended to raise funds for the government, no longer important to in industrial countries. ఇది టారిఫ్స్ అంటే ఏందనేది. తర్వాత టారిఫ్స్ రకాలు, టైప్స్ ఆఫ్ టారిఫ్. స్పెసిఫిక్ టారిఫ్, ఫిక్స్డ్ మానిటరీ ఫీ పర్ యూనిట్ ఆఫ్ ప్రొడక్ట్. Ad valorem tariff, levied as a percentage of the value of product. Compound tariff, a combination of the above, often levied on finished goods whose components are also subject to tariff if imported separately. Effective rate of protection. The impact of tariff is often different from its stated amount. The effective tariff rate measures the total increase in domestic production that the tariff makes possible compared to free trade. మరి ఈ సుంకాలు అనేవి అంతర్జాతీయ వ్యాపార రక్షణలో ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎన్నో రకాలుగా ఉన్నప్పటికీ కొన్ని ముఖ్యమైనటువంటి సుంకాల గురించి చెప్పుకుందాం. ఒకటి, వస్తువుల మూలము గమ్యం ఆధారంగా విధించినటువంటి సుంకాలు. వస్తువుల మూలము గమ్యం ఆధారంగా విధించినటువంటి సుంకాలు అని చెప్పేసి. వస్తువులు ఎగుమతి చేసే దేశంలోనే, అంటే వస్తువుల ఎగుమతి ఆరంభంలోనే ఆ దేశం ఎగుమతులపై సుంకాలను విధించినట్లయితే వాటిని ఎగుమతి సుంకాలు అంటారు. అయితే ఈ ఎగుమతి సుంకాలు అనేవి ఆ దేశ వస్తువులను ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఉండాలి. ఆ దేశ వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఉండాలి. అందుకే ఈ సుంకాలని ఎగుమతి ప్రోత్సాహకాలు అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక దేశం దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై సుంకాలను విధిస్తే వాటిని దిగుమతి సుంకాలుగా పిలుస్తారు. ఈ దిగుమతి సుంకాలు ముఖ్యంగా దేశీయ పరిశ్రమల రక్షణ కోసం చాలా ఉపయోగపడతాయి. వస్తువుల మూలము గమ్యం ఆధారంగా విధించే సుంకాలలో ముఖ్యమైనటువంటి సుంకంగా పిలువబడేది రవాణా సుంకం. మరొక వస్తువు యొక్క ఉత్పత్తి చేసినటువంటి దేశం నుంచి మరొక దేశం గుండా రవాణా చేసి దిగుమతి చేసుకుంటున్న దేశాలకి చేరేలోపు విధించే సుంకాలని రవాణా సుంకాలని చెప్పేసి పిలుస్తారు. తర్వాత రెండవది, పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాలు. పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాలు. ఒక దేశము ఏ వస్తువునైతే దిగుమతి చేసుకుంటుందో ఆ వస్తువుల విలువను ఆధారంగా తీసుకొని కొంత శాతాన్ని సుంకంగా విధించినట్లయితే అది విలువ ప్రాతిపదికగా విధించినటువంటి సుంకంగా పేర్కొనబడుతుంది. మరి అలా కాకుండా వస్తువుల యొక్క దిగుమతుల పరిమాణాన్ని ఆధారంగా తీసుకుని ఒక నిర్ణీత రేటులో సుంకాలను విధించినట్లయితే దానిని పరిమాణ ఆధారిత సుంకాలు అంటారు. పరిమాణాత్మక సుంకాలు. తర్వాత నెక్స్ట్, వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలు అని చెప్పేసి మరొకటి. వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలని సింగిల్ కాలం సుంకం, డబుల్ కాలం సుంకం, ట్రిపుల్ కాలం సుంకాలు అని చెప్పేసి పేర్కొంటారు. మరి వివిధ దేశాల నుంచి దిగుమతి చేసే వస్తువులపై ఎటువంటి విచక్షణ లేకుండా ఒకే రేట్లో సుంకాన్ని విధించినట్టయితే అది సింగిల్ కాలం సుంకం అంటారు. అలా కాకుండా దిగుమతులపై రెండు విధాలైన రేట్లలో సుంకాన్ని విధించి వివిధ దేశాల మధ్య విచక్షణ చూపించినట్లయితే ఇది డబుల్ కాలం సుంకాలుగా పిలుస్తారు. ఇక పోతే నెక్స్ట్, ప్రయోజనం ఆధారంగా విధించేటువంటి సుంకాలు. మరి దేశ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని ఆ ప్రయోజనాలను ఆధారంగా చేసుకొని విధించే సుంకాలని ఆదాయ సుంకాలు, రక్షణ సుంకాలు, ప్రతి డంపింగ్ సుంకాలు అని చెప్పేసి చెప్తారు.
దేశ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని దిగుమతులపై విధించే సుంకాన్ని ఆదాయ సుంకంగా చెప్పుకోవచ్చు. ఈ సుంకాలు దేశ దిగుమతులని నిరోధించడం కంటే దేశ ఆదాయాన్ని పెంచడమే ముఖ్య ధ్యేయంగా విధించడం జరుగుతుంది. మరి అట్లాగే విదేశీ పరిశ్రమల పోటీ నుంచి స్వదేశీ పరిశ్రమలు కాపాడడం కోసం అధిక రేట్లో విధించే సుంకాలని రక్షణ సుంకాలని చెప్పేసి అంటారు. నెక్స్ట్, ఎఫెక్టివ్ రేట్ ఆఫ్ ప్రొడక్షన్. When tariff rates are low on raw materials and components but high on finished goods, the effective tariff rate on finished goods is actually much higher than it appears from the nominal rate. This is referred to as tariff escalation. ముడి సరుకులపై విధించేటువంటి సుంకాల కంటే తయారైన వస్తువులపై విధించే సుంకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ ముడి సరుకులపై విధించేటువంటి సుంకాలు నామినల్గా ఉంటాయని చెప్పేసి చెప్పుకుంటాం. తర్వాత అవాయిడింగ్ అండ్ పోస్ట్ పోనింగ్ టారిఫ్. ప్రొడక్షన్ షేరింగ్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఫారిన్ అసెంబ్లీ, బాండెడ్ వేర్హౌజెస్, ఫారిన్ ట్రేడ్ జోన్స్, అవాయిడింగ్ అండ్ పోస్ట్పోనింగ్ టారిఫ్స్ తీసుకున్నట్టయితే ప్రొడక్షన్ షేరింగ్ అండ్ స్పెషల్ ట్రీట్మెంట్ ఫర్ ఫారిన్ అసెంబ్లీ, బాండెడ్ వేర్హౌజెస్, ఫారిన్ ట్రేడ్ జోన్స్. టారిఫ్ వెల్ఫేర్ ఎఫెక్ట్స్. కన్జ్యూమర్ సర్ప్లస్. The difference between the price buyers would be willing to pay and what they actually pay. Producer surplus. The revenue producers receive above the minimum amount required to induce them to produce a good. వినియోగదారుని మిగులు తీసుకున్నప్పుడు వినియోగదారుడు చెల్లించడానికి ఇష్టపడే ధరకి వాస్తవంగా చెల్లిస్తున్న ధరకి మధ్య ఉన్నటువంటి తేడాన్ని వినియోగదారుని మిగులు అంటారు. అలాగే ఉత్పత్తిదారుని మిగులు అన్నప్పుడు ద రెవెన్యూ ప్రొడ్యూసర్స్ రిసీవ్ అబౌవ్ ది మినిమం అమౌంట్ రిక్వైర్డ్ టు ఇండ్యూస్ దెమ్ టు ప్రొడ్యూస్ ఏ గుడ్. ఉత్పత్తిదారుని మిగులు అన్నప్పుడు అతను ఉత్పత్తి చేయడానికి అవుతున్నటువంటి ఖర్చు కంటే వచ్చే రాబడి అనేది ఎక్కువగా ఉంటే రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాన్ని ప్రొడ్యూసర్స్ సర్ప్లస్ అంటారు. టారిఫ్ ట్రేడ్ అండ్ వెల్ఫేర్ ఎఫెక్ట్. మరి ఇక్కడ సుంకాల యొక్క ప్రభావాన్ని పరిశీలించినట్టయితే ఒక ఆర్థిక వ్యవస్థపై సుంకాల ప్రభావం అనేక విధాలుగా ఉంటుంది. ప్రొఫెసర్ కిండల్బర్జర్ సుంకాల ప్రభావాన్ని ఈ విధంగా చెప్పాడు. సుంకాలు విధించేది మన దేశీయ వస్తువుల మార్కెట్లో మన దేశీయ వస్తువుల మార్కెట్ పరిరక్షించడానికి, అంతేకాకుండా ఇతర దేశ వస్తువులు మన దేశంలోకి స్వేచ్ఛగా ప్రవేశించకుండా లేదా ప్రవేశించినప్పటికీ దాని దేశీయ డిమాండ్ లేకుండా చేయడానికి ఉద్దేశించబడ్డాయి. అంటే సుంకాలని దేశీయ మార్కెట్లోకి ప్రవేశించే ముందు విధించడంతో అది అంతిమ వస్తువు మీద చేసే ఏ పన్ను అయినా వినియోగదారునికి దాని భారం బదిలీ కాక తప్పదు. కాబట్టి దిగుమతిదారులు సుంకాలు విధించిన దిగుమతి వస్తువుల ధరలను సుంకాల మేరకి పెంచక తప్పదు. కాబట్టి సుంకాలు దిగుమతి ధరలను పెంచుతాయి. సుంకాలు విధించడం వల్ల దిగుమతి వస్తువుల ధరలు పెరగడం వల్ల వాటి డిమాండ్ తగ్గి ఆ మేరకి దేశీయ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. అంటే స్వదేశీ పరిశ్రమలకి ఉత్పత్తి పెరిగి వివిధ రకాలైన ఉత్పత్తి ఆదాయాలు లభించి దాని సగటు ఉత్పత్తి వ్యయాలు తగ్గి దేశీయ పరిశ్రమలు కూడా తక్కువ ధరకి ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం పెంపొందుతుంది. పోతే ఇక్కడ మనం ఈ రేఖాపటాన్ని అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, దీనిలో అంతర్జాతీయ వ్యాపార రక్షణలో ప్రముఖ పాత్ర దిగుమతి సుంకాలు వహిస్తాయి.
అయితే ఈ సుంకాలు అనేక రకాలైనప్పటికీ ముఖ్యంగా వాటిని 4 రకాలుగా వర్గీకరించాం. వస్తువుల మూలము గమ్యము ఆధారంగా విధించే సుంకాలు అని, 2 పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాలని, 3 వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలని, 4 ప్రయోజనం ఆధారంగా విధించేటువంటి సుంకాలని చెప్పేసి. టారిఫ్ ట్రేడ్ అండ్ వెల్ఫేర్ ఎఫెక్ట్ తీసుకున్నప్పుడు స్మాల్ నేషన్ మోడల్, ఇక్కడ ఈ దిగుమతి సుంకాల ప్రభావాన్ని ఈ రేఖాపటంలో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఓఎక్స్ అక్షం పైన పరిమాణము, ఓవై అక్షం పైన ధర తీసుకున్నాం. సప్లై రేఖ, డిమాండ్ రేఖల్ని తీసుకున్నాం. 2 రేఖలు కూడా పటంలో ఈ అనే బిందువు వద్ద ఖండించుకున్నాయి. వస్తువుల ధర పెరగడం సుంకం ఫలితం మాత్రమే. మరి సుంకాలకు ముందు ధర ఓపీ అయితే OQ5 పరిమాణంలో వస్తు వినియోగం జరిగింది. దీనిలో OQ1 పరిమాణాన్ని స్వదేశంలో ఉత్పత్తి చేస్తే Q1, Q5 వస్తు పరిమాణం దిగుమతి అయింది. ధర పెరిగినందువల్ల ఇక్కడ T1 సుంకం విధించడం వల్ల ధర P+T1కి పెరిగింది. ధర పెరిగినందువల్ల వినియోగం OQ4కి తగ్గింది. అందులో దేశీయ ఉత్పత్తి OQ2కి పెరిగి దిగుమతులు పడిపోతుంది. ఇంకా ఎక్కువ మొత్తంలో అంటే T2 సుంకం విధిస్తే వస్తువు ధర P+2కి పెరిగి దేశీయ ఉత్పత్తిని OQ3కి పెంచుతాయి. వినియోగం OQ3కి పడిపోతుంది. ఇక్కడ దిగుమతులు పూర్తిగా పడిపోయి దేశీయ ఉత్పత్తి వస్తు వినియోగానికి సమానంగా ఉంటుంది. అటువంటి సుంకాన్ని నిషేధ సుంకం అంటారు. కాబట్టి సుంకం వస్తువు ధరను, వినియోగాన్ని, ఉత్పత్తిని, దిగుమతులని మారుస్తుంది. ఈ సుంకం వ్యయం ఎంతో పరిశీలించవచ్చు. రేఖాపటంలో అబ్జర్వ్ చేసినట్టయితే FKDG వినియోగదారుల మిగులు నష్టం, JHKL ప్రభుత్వ ఆదాయం, GIHF ఉత్పత్తిదారుల మిగులు, IJH రక్షణ వల్ల ఉత్పత్తి వ్యయం. అంటే సుంకం వల్ల వనరుల కేటాయింపు సక్రమంగా జరగలేదన్న మాట. అదే వస్తువుని దిగుమతి చేసుకుంటే ఇంకా తక్కువ ధరకు వచ్చి ఉండేది. KLD రక్షణ వల్ల వినియోగ వ్యయాన్ని సూచిస్తుంది. అంటే సుంకం విధించడం వల్ల ఒక యూనిట్ వస్తువు విలువ అంతర్జాతీయంగా ఉత్పత్తిదారుని కంటే దేశీయ వినియోగదానికి ఎక్కువ. సుంకం విధించినందువల్ల వర్తక నిబంధనలు మారవని చెప్పడానికి ఏ విధమైన వీలు లేదు. సుంకం వల్ల దిగుమతులు పడిపోతాయి. కాబట్టి ఇతర దేశాలు ఎగుమతి వస్తువుల ధరను తగ్గించి అమ్మడానికి ప్రయత్నించడం జరుగుతుంది. అందువల్ల వర్తక నిబంధనలు ఈ దేశానికి అనుకూలంగా ఉంటాయని చెప్పవచ్చు. తద్వారా దేశ నికర ఆదాయం పెరుగుతుంది. కానీ ఆదాయ పంపిణీ మారవచ్చు. స్టాల్ఫర్, శాముల్సన్ అనే ఆర్థికవేత్తలు సుంకం వల్ల దిగుమతి ప్రత్యామ్నాయ రంగంలో ఎక్కువ ఉపయోగించే ఉత్పత్తి కారకం ప్రతిఫలం పెరుగుతుందని వీళ్ళు చెప్పడం జరిగింది. మరి హూ పేస్ ఫర్ ఇంపోర్ట్ రెస్ట్రిక్షన్? డొమెస్టిక్ కన్జ్యూమర్స్ ఫేస్ ఇంక్రీజ్డ్ కాస్ట్స్. లో ఇన్కమ్ కన్జ్యూమర్స్ ఆర్ ఎస్పెషల్లీ hurt by tariffs on low cost imports. Overall net loss for the economy, deadweight lost. Export industries face higher costs for inputs. Cost of living increases. Other nation may retaliate further restricting trade. Arguments for trade restriction: job production, protect against cheap foreign labor, fairness in trade, level playing field, protect domestic standard of living, equalization of production costs,
ఇన్ఫాంట్ ఇండస్ట్రీ ప్రొడక్షన్, పొలిటికల్ అండ్ సోషల్ రీజన్స్. ఉద్యోగ అవకాశాలు పరిరక్షించుకోవాలి, లేబర్స్కి తక్కువ వ్యయంతో లేబర్ వచ్చే విధంగా ఉపాధి అవకాశాలు పెరగాలి. ఫెయిర్నెస్ ఇన్ ట్రేడ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ప్రొటెక్ట్ డొమెస్టిక్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, స్వదేశీ జీవన ప్రమాణాన్ని పరిరక్షించుకోవాలి. ఈక్వలైజేషన్ ఆఫ్ ప్రొడక్షన్ కాస్ట్స్, ఉత్పత్తి వ్యయాలని సమానం చేసుకోవాలి. ఇన్ఫాంట్ ఇండస్ట్రీ ప్రొడక్షన్, శైశవ దశలో ఉన్నటువంటి పరిశ్రమని రక్షించుకోవాలి. పొలిటికల్ అండ్ సోషల్ ప్రొడక్షన్. పాలిటిక్స్ ఆఫ్ ప్రొడక్షనిజం, సప్లై ఆఫ్ ప్రొడక్షనిజం, ట్రేడ్ పాలసీ డిపెండ్స్ ఆన్ ది కాస్ట్ టు సొసైటీ ఆఫ్ restricting trade, the political importance of the import competing industries, magnitude of the adjustment cost from free trade, public sympathy for those sectors hurt by free trade. Politics of protectionism, supply of protectionism, trade policy depends on the following: the cost to society of restricting trade, the political importance of the import competing industries, magnitude of the adjustment costs from free trade, public sympathy for those sectors hurt by free trade. Politics of protectionism, demand for protectionism depends on the amount of the import competing industries, comparative disadvantages, the level of import penetration, the level of concentration in the affected sectors, the degree of export dependence in the sector, reasons for tariffs. ఈ విధంగా దేశంలో సుంకాల యొక్క రకాలు, సుంకాల యొక్క ప్రభావాల గురించి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. మరి సుంకాలు అంటే ఏంది? వస్తువులు ఒక దేశ సరిహద్దు దాటి మరొక దేశం ప్రవేశించినప్పుడు వాటిపై విధించే సుంకాలని పన్నుల్ని సుంకాలు అంటారని, అంటే వస్తువులు విదేశీ వస్తువులను కానీ సేవలను కానీ మన దేశంలోకి రాకుండా విధించే పన్నుల్ని సుంకాలని చెప్పేసి పేర్కొంటాం. ఈ సుంకాలని దిగుమతులపై విధిస్తే దిగుమతి సుంకాలు గాను, ఎగుమతులపై విధిస్తే ఎగుమతి సుంకాలు అని చెప్పేసి పేర్కొంటాం. మరి సుంకాలలో ఎన్నో రకాలు ఉన్నప్పటికీ అందులో ముఖ్యంగా 4 గురించి మనం చెప్పుకుందాం. ఒకటి, వస్తువుల మూలము గమ్యం ఆధారంగా విధించే సుంకాలు. అంటే వస్తువులు ఎగుమతి చేసే దేశం నుండి, అంటే వస్తువుల ఎగుమతి ఆరంభంలోనే ఆ దేశం ఎగుమతులపై సుంకాలను విధిస్తే వాటిని ఎగుమతి సుంకాలు అంటారు. అయితే ఈ ఎగుమతి సుంకాలు అనేవి ఆ దేశ వస్తువుల ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఉండాలి. అందుకే ఈ సుంకాలని దిగుమతి ప్రోత్సాహకాలుగా కూడా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఒక దేశం దిగుమతి చేసుకున్న వస్తువులపై సుంకాలను విధిస్తే వాటిని దిగుమతి సుంకాలు అంటారు. ఈ దిగుమతి సుంకాలు ముఖ్యంగా దేశీయ పరిశ్రమల రక్షణ కోసం చాలా ఉపయోగించబడతాయి. వస్తువుల మూలము గమ్యం ఆధారంగా విధించే సుంకాలను ముఖ్యమైన సుంకంగా పిలువబడేది రవాణా సుంకం. ఒక వస్తువు ఉత్పత్తి చేసిన దేశం నుంచి మరొక దేశం గుండా రవాణా చేసి దిగుమతి చేసుకున్నటువంటి దేశాలకు చేరేలోపు విధించే సుంకాలని రవాణా సుంకాలు అంటారు. తర్వాత పరిమాణాత్మక విభజన ఆధారంగా విధించే సుంకాల్లో ఒక దేశం ఏ వస్తువునైతే దిగుమతి చేసుకుంటుందో ఆ వస్తువుల విలువను ఆధారంగా చేసుకొని కొంత శాతం సుంకాన్ని విధిస్తే అది విలువ ప్రాతిపదికగా విధించినటువంటి సుంకంగా పేర్కొనబడుతుంది. మరి అట్లా కాకుండా వస్తువుల దిగుమతులపై పరిమాణాన్ని ఆధారంగా తీసుకొని ఒక నిర్ణీత రేటులో సుంకాన్ని విధిస్తే వాటిని
పరిమాణాత్మక ఆధార సుంకాలని చెప్పేసి అంటారు. తర్వాత మూడవది వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలు. మరి వివిధ దేశాల మధ్య విచక్షణతో విధించే సుంకాలని సింగిల్ కాలం సుంకాలు, డబుల్ కాలం సుంకాలు, ట్రిపుల్ కాలం సుంకాలు అని చెప్పేసి పేర్కొంటాం. మరి వివిధ దేశాల నుంచి దిగుమతి చేసే వస్తువులపై ఎటువంటి విచక్షణ లేకుండా ఒకే రేట్లో సుంకాన్ని విధిస్తుంది సింగిల్ కాలం సుంకం. అలా కాకుండా దిగుమతులపై 2 విధాలనే రేట్లలో సుంకాన్ని విధిస్తే వివిధ దేశాల మధ్య విచక్షణ చూపించినట్లయితే వాటిని డబుల్ కాలం సుంకాలని చెప్పేసి పిలుస్తాం. ఇక ప్రయోజన ఆధారంగా విధించే సుంకాల్లో దేశ ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని ప్రయోజనాలను ఆధారంగా తీసుకొని విధించే సుంకాల్లో ఆదాయ సుంకాలు, రక్షణ సుంకాలు, ప్రతి డంపింగ్ సుంకాలు అని చెప్పేసి పేర్కొనవచ్చు. దేశ ఆదాయం దృష్టిలో పెట్టుకుని దిగుమతులపై విధించే సుంకాన్ని ఆదాయ సుంకంగాను, ఈ సుంకాలు దేశ దిగుమతులని నిరోధించడం కంటే దేశ ఆదాయాన్ని పెంచడమే ముఖ్య ధ్యేయంగా విధించడం జరుగుతుంది. మరి అట్లాగే విదేశీ పరిశ్రమల పోటీ నుంచి స్వదేశీ పరిశ్రమను కాపాడడం కోసం అధిక రేట్లో విధించే సుంకాలని రక్షణ సుంకాలు అంటారు. అఫ్కోర్స్ మరి సుంకాల యొక్క ప్రభావాలు ఏంటి అనేది తీసుకున్నప్పుడు ఒక ఆర్థిక వ్యవస్థపై సుంకాల ప్రభావం అనేక విధాలుగా ఉంటుంది. ప్రొఫెసర్ కెండల్ బర్జర్ చెప్పినట్టుగా మరి సుంకాలు విధించేది మన దేశీయ వస్తువుల మార్కెట్ పరిరక్షించడానికి, అంతేకాకుండా ఇతర దేశ వస్తువులు మన దేశంలోకి స్వేచ్ఛగా ప్రవేశించకుండా లేదా ప్రవేశించినప్పటికీ దాని దేశీయ డిమాండ్ లేకుండా చేయడానికి ఉద్దేశించబడ్డాయి. అంటే సుంకాలని దేశీయ మార్కెట్లోకి ప్రవేశించే ముందు విధించడంలో అంతిమ వస్తువు మీద వేసే ఏ పన్ను అయినా వినియోగదారునికి దాని భారం బదిలీ కాక తప్పదు. కాబట్టి దిగుమతిదారులు సుంకాలు విధించిన దిగుమతి వస్తువుల ధరలను సుంకాల మేరకు పెంచక తప్పదు. కాబట్టి సుంకాలు దిగుమతి ధరలను పెంచుతాయి. సుంకాలు విధించడం వల్ల దిగుమతి వస్తువుల ధరలు పెరగడం వల్ల వాటి డిమాండ్ తగ్గి ఆ మేరకి దేశీయ వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. మరి స్వదేశీ పరిశ్రమలకు ఉత్పత్తి పెరిగి వివిధ రకాలైన ఉత్పత్తి ఆధారాలు లభించి దాని సగటు ఉత్పత్తి వ్యయాలు తగ్గి దేశీయ పరిశ్రమ కూడా తక్కువ ధరకి ఉత్పత్తి చేయగలిగే సామర్థ్యం అనేది పెంపొందుతుంది. ఇది సుంకాలు అంటే ఏంది, సుంకాల యొక్క రకాలేంటి, సుంకాల ప్రభావాలేంటి అనే విషయాన్ని ఈరోజు క్లాస్లో మనం చెప్పుకోవడం జరిగింది. దిస్ ఈజ్ ది టుడేస్ క్లాస్. సో దిస్ ఈస్ బిఏ థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ 6th సెమిస్టర్ సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ ఎకనామిక్స్లో సుంకాలు అనేటువంటి టాపిక్ ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. దీనిపైన కాన్సన్ట్రేట్ చేసి చదవండి.